ఈ సూట్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. మీకు ఆ సూట్ నచ్చింది, నాకు మీరు నచ్చారు. సాకేత్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సాకేత్, నా చేతులతో ఈ సూట్ నేనే నీకు వేస్తాను. ఓకే. ఛ! ఇదంతా నా భ్రమ. దీన్నిలాగే వదిలేస్తే అదే జరిగేలా ఉంది. అయినా ఆ కోట్ ఎలా మారింది? ఏయ్, ఏంటి, ఎలా జరిగిందది? చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆ సూట్ ఎలా వచ్చింది? నువ్వు నమ్మక ద్రోహం చేసావా? ఎంత కమ్ముడు పోయావే కక్కుర్తిదానా! పాపం, తనేం చేయలేదు. సరిగ్గా ఇలాగే తను ఉలిక్కిపడింది. అసలేం జరిగిందో తెలుసా? ఏయ్, ఎంతకి తెగించారే మీరు? ఆ? మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. చూడు, వాళ్ళు చెప్పినట్టుగా చేశాను అని మర్యాదగా అబద్ధం ఆడు, లేకపోతే నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చెప్తావా చెప్పవా? చెప్తాను. ఓ, అది మ్యాటర్. తాడిని తన్నే వాళ్ళు ఉంటే దాని తల తన్నే వాళ్ళు కూడా ఉంటారు. అయినా ఎలుకతోలు ఎంత ఉతికినా తెల్లబడదు అన్నట్టు నీకెన్నిసార్లు చెప్పినా, ఎన్ని అవమానాలు జరిగినా తన్ని బయటికి తరిమేసినా సిగ్గనేదే రాదా నీకు? బుద్ధి మారదా? ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉంటావే. ఏడుపు తప్ప నీకు ఇంకేం మిగలదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.